లింకింగ్ ఆఫ్ రివర్స్కి ముందుకు పోతున్నాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకుంటాం. అదే మాదిరిగా డ్రైన్స్ అన్నీ కూడా పొల్యూషన్ లేకుండా చూడండి. కొల్లేరు అవుట్ పొల్యూషన్ ఫ్రీ చేయడం, ఇంకా అర్బన్ ఏరియాల్లో ఆల్ డ్రైన్స్ వాటర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకని మనం అనేక సార్లు కూడా చెప్పింది, ఇప్పుడు డ్రైన్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మామూలుగా ఫీల్డ్లో ఉండే డ్రైన్స్ను కూడా రెక్టిఫై చేసి వాటర్ సబ్మెర్జెన్స్ లేకుండా నెక్స్ట్ సీజన్కి మనం ఇప్పటి నుంచే రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఆల్ కలెక్టర్స్ నోట్ చేసుకొని మీ ప్రాంతంలో ఉండే డ్రైన్స్ అన్నీ మీరు రిపేర్ చేసే బాధ్యత మీది. ఎక్కడ కూడా ఈ డ్రైన్ మెయింటైన్ చేయకుండా పోయాం కాబట్టి ఒక వర్షం ఎక్కువ పడితే అది ముంపు గురైందని చెప్పే పరిస్థితి రాకూడదు. అది కూడా వర్కౌట్ చేయండి. ఇంకపోతే అగ్రిటెక్ చాలా మాట్లాడుకున్నాం. దీన్ని చాలా స్పష్టంగా కూడా డిస్కస్ చేసుకున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీకు అందరికి ఇస్తాం. ఇది కాకుండా లాజిస్టిక్స్ గ్లోబల్ బెంచ్ మార్క్ ఈరోజు మనం చూస్తే 15.7% కాస్ట్ ఇండియాలో ఉంది లాజిస్టిక్స్. గ్లోబల్ దీన్ని 7 నుంచి 8 వరకు తగ్గించాలనుకుంటున్నాం. ఇందులో కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చాం మీ ప్రజెంటేషన్లో. వాటర్ కార్గోకి ఎంత అవుతుంది, ఇన్లాండ్ వాటర్ ఆర్ సీ కార్గో, అదే మరి రోడ్ కార్గోకి ఎంత అవుతుంది, రైల్ కార్గోకి ఎంత అవుతుంది, ఎయిర్ కార్గోకి ఎంత అవుతుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాం. అవన్నీ కూడా మీరు స్టడీ చేసి జిల్లాని బెంచ్ మార్క్ చేస్తాం. లాజిస్టిక్స్ పార్క్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇవన్నీ చేసి కంటైనర్ కార్గో, లార్జర్ కార్గో ఎటు తీసుకెళ్ళాలి, కాస్ట్ ఎటు తగ్గిస్తాం, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయడం కోసం గ్లోబల్ లాజిస్టిక్ ప్లేయర్స్ అందరిని ఇన్వైట్ చేస్తాం. మన దేశంలో పండించిన పంటలు ఈరోజు మీరు చూస్తే హార్టికల్చర్ ఉంది. ఇండియా మార్కెట్ కూడా యాక్సెస్ అయ్యే పరిస్థితి వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో పళ్ళు ఇవి గ్లోబల్ రీచ్ ఉంటే తప్ప మనం అనుకున్న ప్రైసెస్ రావు. దానికి కూడా మనం ముందుకు పోతాం. ఇంకా ఎనర్జీ ముందే మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు. మన టార్గెట్ ₹5.19 ఒకప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈరోజు ₹4.80 వస్తుంది. దాన్ని ₹3.99 2029 తెస్తామని హామీ ఇచ్చారు. అంటే దగ్గర ₹1.20 తగ్గిస్తాం ఒక యూనిట్కి. దానికంటే ఎక్కువ తగ్గించాలని నేను టార్గెట్ ఇచ్చాను. బట్ వర్కౌట్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ హైబ్రిడ్ మోడల్, టెక్నాలజీ డ్రివన్, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. ఆయనే ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయనే కన్జ్యూమ్ చేస్తాడు. సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇస్తాడు, అవసరమైతే మళ్ళా తీసుకుంటాడు. స్వాపింగ్. ఈ పాలసీ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ అండ్ బ్యాటరీ, ప్రతి ఒక్క సబ్స్టేషన్ సెల్ఫ్ సఫిషియన్సీ, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం ముందుకు పోతాం. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ చెప్పారు. అది కూడా మనం ఈరోజు డాక్రా ఉమెన్ ఉన్నారు. దీన్ని మనం కొన్ని గ్లోబల్ బ్రాండ్స్ కానీ తయారు చేయగలిగితే మెప్మా, డాక్రా ఇవన్నీ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొస్తే నేమ్ కూడా స్టేట్కి ఒకే నేమ్ పెట్టి క్వాలిటీ పారామీటర్స్ కానీ చెక్ చేసి బ్రాండ్ గ్లోబల్గా ఉండాలి, రీచ్ కూడా గ్లోబల్ మార్కెట్కి రావాలి. ఆ పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వర్కౌట్ చేయాల్సిన బాధ్యత ఉంది. స్వచ్ఛాంధ్రలో ఇంతవరకు సురేష్ గారు మేము క్లీన్గా పెడతామంటున్నాడు. అదే కాదు, ఆలోచన విధానం కూడా స్వచ్ఛత ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, చుట్టుపక్కల బాగుండి మన ఆలోచనలు చెడుగా ఉంటే అక్కడి నుంచి మనం అనుకున్న విషయాలు నెరవేరం. ఇది కూడా మాట్లాడుతూ ఉండాలి. అదే మాదిరిగా అల్టిమేట్గా మీరు చేసేటన్ని చేసి నెట్ జీరో కాన్సెప్ట్. ఏ ఊర్లో మీరు నెట్ జీరో తీసుకొస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్ నెట్ జీరో తీసుకొస్తారు, ఏ మండలం తీసుకొస్తారు, ఏ టౌన్ తీసుకొస్తారు, అది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే, నేను నిన్నే హైదరాబాద్లో చూసాం. ఎవరైతే ఒక
ఈ ఆర్గనైజేషను శాంతివనం సార్. ఇది శాంతివనం. శాంతివనంలో రామచంద్ర మిషన్ చాలా బాగా చేశాడు ఆయన. దాజీ బయోడైవర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్. 2000 ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. టిష్యూ కల్చర్ చాలా బాగా చేస్తున్నాడు అతను. ఒకవేళ కానీ కొన్ని ప్లాంట్స్ కనుమరుగయ్యే ప్లాంట్స్ని తీసుకొచ్చి ఫ్లవర్ కానీ ఆకు కానీ తీసుకొచ్చి మళ్ళా చెట్టును సృష్టిస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ డూయింగ్. చాలా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాడు ప్లాంట్స్ అన్నీ, చాలా బాగా చేశాడు. ఆ బయోడైవర్సిటీ అమరావతిని పెట్టి ఒక చిరునామాగా చేద్దామని తిరుమలలో కూడా వర్క్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. మా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకసారి ఆ విజిట్ చేయండి ఆ సెంటర్ని చెప్తాను. చాలా బాగా చేశాడు. మన రోనాల్డ్ రోస్ చాలా దగ్గర ఉంటారు, మన ఫైనాన్స్ సెక్రటరీ. మియావాకి తిరుమల 89% గ్రీన్ కవర్ ఉంది ఇప్పుడు. దాన్ని బయోడైవర్సిటీ కూడా తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ముందుకు పోతాం. ఇక్కడ మీరు నాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో 3.5 yearsలో క్లియర్ కట్ మైల్ స్టోన్స్ విత్ క్లారిటీ ఏం చేయబోతున్నారో వర్కౌట్ చేసి రేపు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఆ స్టేజ్కి రావాలి. ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ టు ఫోకస్ వన్ టౌన్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాలో ఎన్ని అవార్డ్స్ వస్తాయి వర్కౌట్ చేయండి. దిస్ ఇస్ అవర్. ఎందుకంటే పేదల సేవలో ఫస్ట్ చేస్తున్నాం. 3వ శనివారం మనం అందరం కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మనం చేసే పరిస్థితికి వచ్చాం. ముస్తాబు దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. రేపు జరిగే 20వ తారీఖున అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్లో ముస్తాబు ఇనాగరేట్ చేస్తున్నాం. అది స్టార్టింగ్ డే. అక్కడి నుంచి బెంచ్ మార్క్ చేసుకుందాం. ఇంకొక పక్కన డీప్ టెక్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానివల్ల మనకు చాలా ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ January 15th లాస్ట్ డే ఫర్ ఆల్ ఈ-ఫైల్స్. ఎవ్రీబడి షుడ్ బి ఆన్ ఈ-ఫైల్స్. అదే మరిగా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, మీకు కూడా వర్తిస్తుంది. మీ ఆఫీసుల్లో కూడా ఉండేటన్నీ కూడా ఈ-ఫైల్స్కే రావాలి. మార్నింగ్ ఎంత ఫాస్ట్గా ఉంటారు పబ్లిక్ అంటే, మార్నింగ్ నేను అనౌన్స్ చేశాను ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జరిగిన అనుభవాన్ని గురించి. కంప్లైంట్ కాదు, పాజిటివ్గా వచ్చాయి. పాజిటివ్గా వచ్చి ఒక అతను పి పావన్ అని, దిస్ ఈజ్ ట్రూ బట్ 0.5 continues to be a fixed norm. I accompanied a friend to Mangalagiri sub-registrar office. The work was done in 10 to 12 minutes. In less